500 రోజుల కూటమి ప్రభుత్వం ఎన్నిక కాబడినాక కొత్త ప్రభుత్వం వచ్చినాక 500 రోజులు పరిపాలన సంతృప్తినిచ్చింది. ఎందుకంటున్నాం అంటే నేను శాసనసభ్యుడు కాకముందు గత ప్రభుత్వంలో తీవ్రమైనటువంటి అలక్ష్యం, సమస్యలు పరిష్కారం కాకుండా ఉండపోవటం, పెండింగ్లో ఉండటం, అభివృద్ధికి దూరంగా సెంట్రల్ నియోజకవర్గం. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక ఈ నియోజకవర్గం అభివృద్ధిలో పరిగెడతాం. ఇప్పటికే 300 కోట్లు అభివృద్ధి పనుల మీద కేటాయించాం. రోడ్లు, స్టామ్ వాటర్ డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇట్లాగా ప్రతి ఒక్క సమస్య మీద దృష్టి పెట్టి ఫోకస్డ్గా, ఏదో కాకుండా మాకు అన్ని డివిజన్లు ప్రజల్లో మొన్న 2019-24 మా ప్రభుత్వం లేకపోయినా ప్రజల్లో ఉన్నాం కాబట్టి సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉంది మాకు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి తీవ్రమైన కృషి చేసాం. సంతృప్తినిచ్చింది. ఇవాళ కౌన్సిల్, వైసీపీ కౌన్సిల్ సహకరించకపోయినా మాకు చేతనైనంత వరకు అదనపు నిధుల్ని నారాయణ గారితో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దృష్టిలో పెట్టి అదనపు నిధులను కూడా తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చాం. పనులు వేగంగా జరిగినాయి. అలాగే సంక్షేమం, ఎన్నికల ముందు ఏవైతే చెప్పామో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాం. నేను 2014లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 200 రూపాయలు పెన్షన్. మరి ఇవాళ 4000 రూపాయలు. ఆ రోజు 2000 చేసింది చంద్రబాబు నాయుడే, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే. ఇవాళ 4000 చేసింది చంద్రబాబు నాయుడే, నేను శాసనసభ్యుడు. అంటే 4000 రూపాయలు భారతదేశంలో ఎక్కడ లేదు పెన్షన్. ఇది ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది. అంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఉన్నా పేదల సమస్యలకి, వృద్ధులు సమస్యని, వితంతువుల సమస్యని హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేశాం. కాబట్టి ఇవాళ నెలకి దాదాపు 3000 కోట్ల రూపాయలు పింఛన్లు రాష్ట్రం మొత్తం ఇస్తాం. వికలాంగులకి 3000 రూపాయలు ఇచ్చే పింఛన్ 6000 రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాన్ని వికలాంగులకి మనం అండగా ఉండాలి. వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలి. పుట్టుకతో కొన్ని లోపాల వల్ల వికలాంగులు అయ్యారు వాళ్ళు. తర్వాత యాక్సిడెంట్లో కొన్ని లోపాల వల్ల వికలాంగులు అయ్యారు. ఈ సమాజం వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ సమాజంలో మీరు, నేను, ప్రభుత్వం అందరూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ వికలాంగులకి పెన్షన్లు పెంచాం. బెడ్ రీడన్ వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాం. తలసేమియా వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాం. ఇవన్నీ ఎక్కడ అమలు కావట్లేదు. తర్వాత 5 రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. అది కూడా ఓపెన్ చేశాం ఇచ్చిన మాట ప్రకారం. తల్లికి వందనం పేరు మీద పిల్లలకి ఎంతమంది పిల్లలు అంతమంది డబ్బులు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది 2019 ఎన్నికల్లో. కానీ చేయలే. 2019-24 మధ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేయలే. కానీ మేము అధికారంలో రాగానే తల్లికి వందనం, ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాం, నలుగురు పిల్లలు నలుగురికి ఇచ్చాం. దానివల్ల వాళ్ళకు ఒక భద్రత, భరోసా దొరికింది. స్కూల్ పిల్లలకి యూనిఫామ్లు, షూస్, ఫుడ్, మధ్యాహ్నం డొక్కా సీతమ్మ గారి పేరు మీద భోజన పథకం పెట్టాం. అలాగా చదువుకునే పిల్లలందరికీ అండగా ఉంటూ వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి పిల్లల్ని చదివిస్తున్నాం. అంతేకాకుండా ప్రతి మహిళకి గుదిబండలాగా మారిన గ్యాస్ బండ, 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇచ్చాం. ఇవాళ రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు ఎక్కితే టికెట్ కొనాల్సిన పని లేకుండా చేశాం. ఇది ఎన్నికల ముందు చెప్తే వీళ్ళు అధికారం వచ్చే వరకు చెప్తారు, అధికారం వచ్చినాక మర్చిపోతారని ఎగతాళి చేస్తారు. అలాంటిది చేశాం. తర్వాత యువతకి ఉద్యోగాలు లేక గత 5 సంవత్సరాలు అల్లాడిపోయారు. చదువులు వృధా అయిపోతున్నాయి, ఏజ్ బార్ అయిపోతుంది అనే అటువంటి టైంలో డిఎస్సి, మెగా డిఎస్సి 17,000 మంది టీచర్లని నియమించాం. అంటే ఏది చేసినా ప్రజలకి మేలు జరిగే చేయటంలో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఉన్నా ఎక్కడ మాట ఇచ్చినటువంటి వాటికి ఎక్కడ వెనక్కి తగ్గల. దాని ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్ళటం వల్ల ఇవాళ ఈ 500 రోజుల పరిపాలన ప్రజలకి సంతృప్తినిచ్చింది. బడ్జెట్ 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లలో జీతాలు కానీ, ఖర్చులు కానీ 2,80,000 పైనే
దానికే పోతాయి, పెన్షన్లు కానీ తప్పదు. అది ఇది ఒక కంటిన్యూటీ గవర్నమెంట్ కనుక వచ్చిందంటే 2019-24 మధ్య 2014-19లో ఒక ఒక స్టేజ్కి ఈ స్టేట్ని తీసుకొచ్చినాక, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్, నూతన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన తర్వాత ఆ కంటిన్యూటీ వచ్చుంటే ఇంకో రకంగా ఉన్నాడు. ఇవాళ మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చినాక చూస్తే ఖజానాలో లోటు, అప్పులు, వడ్డీలు, బ్యాంకులు ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని ఉన్నాయి. కానీ ఛాలెంజెస్ తప్పదు. మనకి ఛాలెంజెస్ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని చెప్పి మనం ఇంట్లో కూర్చోలేం, పస్తులు పడుకోలేం. కాబట్టి ఇవన్నీ తప్పదు. ఇది ఒక అప్పులు పెరుగుతాయి, అప్పులు పెరక్క తప్పవు. అప్పులు ఎక్కడికి ఇది ఎవరి కోసం పెరుగుతున్నాయి? ప్రజల కోసం, డెవలప్మెంట్ కోసం, సంక్షేమం కోసం పెరుగుతూ ఉంటాయి. అలాగే రేపు ఇవాళ చేసిన అభివృద్ధి అది మళ్ళీ డెవలప్మెంట్లో మనకి సంపద సృష్టిస్తే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మా ప్రయత్నం అదే, సంపద సృష్టించాలి. సంపద సృష్టించే ప్రయత్నంలో భాగంగా కొన్ని అప్పులు అవుతాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. అవన్నీ భరించలేకపోతే, దాన్ని స్ట్రాటజికల్గా అధిగమించలేకపోతే గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఒక భాగం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అదృష్టం కొద్దీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటాం, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. మోడీ గారు కూడా మన పరిస్థితులు ఆయనకు బాగా తెలుసు, మన రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక లోటు. కాబట్టి ఆయన కూడా సహకరిస్తూ ఉన్నాడు, ఎక్కడికక్కడ చేసుకెళ్తా ఉన్నాడు. ఇవాళ కాన్స్టిట్యున్సీ పరిధిలో చూసుకుంటే ప్రధానంగా 5 బ్రిడ్జిలు కావాలి మనకి, రైల్వే బ్రిడ్జిలు. 316 అని రామారపాడు గుణదల కలిపేది, అవుటర్ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి గుణదల కలిపే బ్రిడ్జ్ కావాలి. అది పార్లమెంట్ సభ్యుడు నేను కలిసికట్టుగా పనిచేసి పలుమార్లు రైల్వే అధికారులని, మంత్రిని, ఆయనైతే డైరెక్ట్గా ఢిల్లీలో మంత్రి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని చెప్పడం, ఇక్కడ సీఎం దృష్టి నుంచి నేను మళ్ళీ అక్కడ రాపించడం, లెటర్ ఇవన్నీ చేయటం వల్ల ఆ శాంక్షన్ అయింది. రేపు ఇంకో 10-15 రోజులు టెండర్ పిలుస్తున్నారు. అదైతే ఆర్ఓబి, మేజర్ ఆర్ఓబి రెడీ అయినట్టు. 2009లో టెండర్ పిలిచి ఆగిపోయినటువంటి ఆర్ఓబి నెంబర్ 8 గుణదల ఉలోచార్ కంపెనీ టు గుణదల మెయిన్ రోడ్, దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చాం. టెక్నికల్గా అన్ని అడ్డంకులు తొలగించి దాన్ని తీసుకొచ్చాం. అది కూడా 1 or 2 monthsలో అయిపోతుంది. ఇది వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ 2 అయిపోతున్నాయి. మూడోది దేవీనగర్ నుంచి వాంబే కాలనీ ఆర్యూబి, లిమిటెడ్ హైట్ ఆర్యూబి అయితే స్పాట్లో శాంక్షన్ చేస్తామని చెప్పి మంత్రి ఇచ్చారు. దాన్ని మేము రెగ్యులర్ ఆర్యూబికి కన్వర్ట్ చేయమని అడిగాం. అది కూడా పని జరుగుతుంది. అది కూడా ఎనీ టైం, ఎనీ మూమెంట్ శాంక్షన్ రావచ్చు. ఇంకోటి మధురానగర్ పప్పుల మిల్లు దగ్గర ఒక ఆర్ఓబి అడిగాం, అది కూడా రెడీ అవుతుంది. అంటే మా ప్రయత్నాలు రైల్వే వాళ్ళతో నిరంతరం జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ప్రధానమైనది సింగనగర్ సెకండ్ ఫ్లైఓవర్, తర్వాత న్యూ ఆర్ఆర్పేట నుంచి ఓల్డ్ ఆర్ఆర్పేటకి ఒక ఆర్ఈబి. ఇది మా టార్గెట్. ఈ 6 మేము పెట్టుకున్నాం. ఈ 6 1-2 ఆగినా మిగిలిని త్వరితగతిన చేయాలని చెప్పి అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. అటు ఢిల్లీలో ఇటు డిఆర్ఎం, జిఎం, వాళ్ళ టెక్నికల్ పీపుల్ అందరితో మాట్లాడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, అవి సాధిస్తాం. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే మధురానగరు బీఆర్టీఎస్లో డబుల్ లైన్ ఆర్యూబిని మధురానగర్ వాసులు కల అయినటువంటి దాన్ని శాంక్షన్ చేసాం, తీసుకొచ్చి ఓపెన్ చేసాం. ఇక్కడ ఫ్లైఓవర్ కింద ఆర్యూబిని నేనే శాంక్షన్ చేస్తాం, నేనే స్టార్ట్ చేసాం. దాన్ని అభివృద్ధి అంటే బోండా ఉమ ఈ నియోజకవర్గాన్ని. త్వరలోనే శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి. మీతోటి అసెంబ్లీకి రానని భీష్మించుకుంటున్నారు. అంటే ఒక రూల్స్ ఉన్నాయి అసెంబ్లీకి, ఒక అసెంబ్లీలో పద్ధతి ఉంది, దాన్ని బట్టి ఇస్తూ వస్తుంది. కానీ నీకు ప్రతిపక్ష హోదా చంద్రబాబు ఏ విధంగా ఇస్తాడు? కాబట్టి అది కాదు ఇక్కడ ముఖ్యం. నువ్వు ఈ ప్రభుత్వం యొక్క విధానాల్ని ఎక్కడన్నా తప్పుపడుతున్నావా? మీడియాలో తప్పుపడుతున్నావు, బయట నీ సాక్షి మీడియాలో లేదంటే నీ బ్లూ మీడియాలో, దాన్ని నువ్వు అక్కడికి వచ్చి చెప్పు.
చెప్పి సరి చేసుకోవాల్సిన మా అంశాలు ఏమన్నా సరి చేసుకోమని చెప్పు. కాబట్టి విలువైన సభా సమయాన్ని వాడుకోకుండా నువ్వు బయట కూర్చొని నాకు అది ఇస్తాను ఇది ఇస్తాను చిన్నపిల్లలాగా మాట్లాడతాం కరెక్ట్ కాదు. మేము ఏ రోజు తెలుగుదేశం పార్టీ అట్లా చేయాల. ఏ రోజైనా మాకు ఎంతమంది 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అసెంబ్లీకి వెళ్ళాం, వాళ్ళు తిట్టినా భరించాం, ఏం చేసినా భరించాం. మా పని ప్రజల పక్షాన నిలబడి మా పోరాటాన్ని మేము చేసాం. నువ్వు అలాగే చెయ్యి. నీకు ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తాను, నువ్వు ప్రజలు ఇవ్వని నీకు ఎలాగిస్తారు? కాబట్టి అది కరెక్ట్ కాదు. పులివెందుల శాసనసభ్యుని రమ్మనే నేను కోరుతున్నా. ఒక్కడున్నా సింగిల్గా రా, నీ 10 మంది ఉంటే 10 మందిని రావాలి, మాట్లాడాలి. ప్రజా తరఫున నువ్వు గళం ఇప్పాలి. ఇవాళ బోల్డ్ని మోడల్స్ వచ్చినాయండి, ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నీ. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, వేగంగా పని పూర్తవటం, ఆ పని పూర్తయిన తర్వాత దానివల్ల ప్రజలకి ఇబ్బంది కలగకు అనేది పెట్టుకోవాలి తప్పితే, నువ్వేదో ఒక మొండి సిద్ధాంతాన్ని పట్టుకొని నువ్వు ఎందుకు చేయలేకపోయావు? 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు, 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నువ్వు చేయలేకపోవడానికి కారణం ఏంటి? నీకు ఆర్థికంగా సహకరించగా. మరి మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, మేము ఇంకో మోడల్ చూడాలిగా, ఏదో ఒక మోడల్లో చూసి అభివృద్ధి చేయాలిగా. నీకులాగా ఇంకో 5 సంవత్సరాలు పెండింగ్ పెట్టవా? నువ్వేం కోరుకుంటున్నావు? దీనివల్ల ప్రజల మీద ఏమైనా భారం పడుద్దా? మెడికోస్ మీద ఏమైనా భారం పడుద్దా? మెడిసిన్ చదివే వాళ్ళ మీద ₹1 అదనంగా భారం పడకుండా మెడికల్ కాలేజీని త్వరితగతిన పూర్తి చేసి మన పిల్లలకి సీట్లు త్వరగా ఇచ్చి వాళ్ళకి ఎక్కడా అడ్డు లేకుండా చేయటం కోసం మా ప్రయత్నం. నువ్వు ఏ మోడల్లో నువ్వేం విష ప్రచారం చేస్తున్నావు? మరి నువ్వు చెప్పే మోడల్ అయితే నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు? చెప్పు, నువ్వు సమాధానం చెప్పు. చెప్పలేవు. కాబట్టి పిపిపి మోడలా ఇంకో మోడలా అనేది మాకు ముఖ్యం కాదు. ప్రజలకి మేలైన మోడలే ఈ ప్రభుత్వ విధానం. అంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా చేసే ఒకసారి 11 సీట్లకు వచ్చారు, మళ్ళీ ఇంకా రప్ప బొప్ప అంటే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఊరినే ప్రచారం కల్పించుకోవడం, భయభ్రాంతులు చేయడానికి ఎవరు భయపడరు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రజలన్నీ చూస్తున్నారు. నువ్వు చేసే ప్రతి వ్యాఖ్య, నువ్వు చేసే ప్రతి స్టేట్మెంటు, నువ్వు మీ కార్యకర్తలు చేసే ప్రతి విన్యాసాన్ని గమనిస్తున్నారు. దానికి ఎప్పుడు వాళ్ళు ఎలా సమాధానం ఇవ్వాలో అలా సమాధానం చెప్తారు. కానీ నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధకంగా నువ్వు మాట్లాడాలి, నిరసన తెలపాలి, పని చేయాలి. అంతే తప్పితే రఫా అంటే ఇక్కడ నీ బతికి భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఒప్పందాల పార్టీ కూడా ఉండదు. ఇవాళ ఒప్పందాలన్నీ కూడా ఇప్పుడు కియా ఉంది, మేము పెట్టాం. అలాగా బోల్డ్ని పరిశ్రమలు పెట్టాం మా హయాంలో 14 ఏమైంది? తర్వాత వచ్చింది, రద్దు చేసాడా? కాబట్టి ఇవన్నీ ఊరినే కాలక్షేపం కబుర్లు తప్పితే దేనికి పంపాం. అది ఇతను ఒక్కడిష్టం కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని చట్టాలు, న్యాయాలు, చట్టాల పరిధిలో లోబడి మేము ఇన్వెస్టర్లు తీసుకొస్తున్నాం. కాబట్టి ఆయన అంత తేలిక కాదు. అలాంటి బెదిరింపుల వల్ల ఉపయోగం ఉండదు. వ్యాపార వర్గం ఒక ఇన్వెస్టర్ ఒక 50,000 కోట్లో, 25,000 కోట్లో, 30,000 కోట్లు ఇచ్చేయడం అంటే దానికి బోల్డంత బ్యాక్గ్రౌండ్ లీగల్ చెక్ జరుగుద్ది. ఊరినే ఇంట్లో ఉన్న సూట్ కేసు తీసుకుని వచ్చి ఇక్కడ ఏపీలో పెట్టేయటం కుదరదు. త్రూ ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ అంటే బోల్డ్ అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు ఇన్వాల్వ్ అవుతాయి. వాళ్ళందరి కన్సార్టియంతోనే ఇవన్నీ జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వు ఏ విధంగా దాన్ని కాదంటావు? కాబట్టి నీ ఒక్కడి చేతిలోనే అన్నీ లేవు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావంటే కుదరదు. కాబట్టి వాళ్ళు చట్టానికి లోబడి చట్ట పరిధిలో చట్ట ప్రకారం ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఎవడు దాన్ని ఏం చేయదు. అంటే ఒకటండి, కొన్ని పరిధులు ఉంటాయి. ఇప్పుడు అదనంగా మనం ఏమీ చేయలేం. పార్టీ పదవిలో నామినేటెడ్ పోస్టులో ఇప్పించగలుగుతాం తప్పితే ఎంతవరకు శాఖశక్తిలో వాళ్ళకి చేయాలో అంతవరకు చేస్తాం. అంటే మా పరిధిని
చట్ట పరిధి ఎన్ని లోబడి పనిచేయాలి. కాబట్టి ఖచ్చితంగా శాయశక్తులా వాళ్ళ కోసం పనిచేస్తాం. వాళ్ళకి ఏ సహాయం, నా వ్యక్తిగత సహాయాలు అనేకవన్నీ ఉంటాయి కార్యకర్తలు నిత్యం. అవన్నీ ఆర్థికంగా చేస్తాం. అవన్నీ నా వ్యక్తిగతం, నేను చేయగలిగింది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, అట్లాగే వాళ్ళకి సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తాం. కాబట్టి నామినేటెడ్ పదవులు కానీ అన్నీ, ఇప్పుడు మాకు నియోజకవర్గానికి 2 చైర్మన్లు ఇప్పించాం, హైయెస్ట్ మీరు బోల్డంతమంది డైరెక్టర్లు ఇప్పించాం, అన్ని కార్పొరేషన్. అంటే అలాగా ప్రతి దాంట్లో కూడా మా కార్యకర్తలకి గుర్తింపునివ్వాలని మా ప్రయత్నం. మేము ఇంకా చాలా మందికి పంపించాం. ఇప్పటికీ ఒక 100 మంది పైన కార్యకర్తల్ని నామినేటెడ్ పదవులు ఇప్పించాం. ఇంకా ఇప్పించాల్సినవి. మా మిత్రపక్షం జనసేన ఉంది, వాళ్ళకు కూడా ఇప్పించాలి, జరుగుతుంది అది కూడా. ఆంజనేయ గుడి చైర్మన్ ఇచ్చాం వాళ్ళకి, అట్లాగే ఇంకొక సత్రం కూడా చైర్మన్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మాకు సెంట్రలైజ్ చేసి ఆయన పార్టీ ఆఫీస్ ద్వారా పదవులు ఇస్తున్నారు. ఏది ఏమైనా, ఏది ఇచ్చినా అన్ని పనులు జరుగుతున్న సక్రమంగా. మా వాళ్ళందరికీ కష్టపడిన కార్యకర్తలకి, నాయకులకి తగిన గుర్తింపు తప్పనిసరిగా ఇస్తాం.